Hey guys, welcome back to my channel Barbie.vlogs. So ఈ వీడియోలో అయితే సన్ స్క్రీన్స్ గురించి అయితే చెప్తాను. సో ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ ని యూజ్ చేసుకోవాలి అండ్ నేను ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అండ్ మెయిన్లీ సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది ఎందుకు గ్రేగా టర్న్ అవుతుంది, సో సొల్యూషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇంకా నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఏ సీజన్ లో యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్ సీజన్ లోనే యూజ్ చేయాలని ఏం లేదండి. సో ఎవ్రీ సీజన్ లో మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసమే కాదు, మన పొల్యూషన్ నుండి అండ్ ఆల్సో యూవీ రేస్ నుంచి కూడా కాపాడాలి అని అంటే మన స్కిన్ కి మంచిగా సన్ స్క్రీన్ కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి సన్ స్క్రీన్ నే మనం తీసుకోవాలి. సో ఇంట్లో ఉండే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలా అంటే ఎస్, బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండినా కానీ సన్ స్క్రీన్ కంపల్సరీగా యూజ్ చేయాలండి. ఎందుకనంటే ఇంట్లో కూడా మనకు ఆ యూవీ రేస్ కొంత సన్ రేస్ అయితే పడుతుంది అండ్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే కంపల్సరీగా సన్ స్క్రీన్ బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో మనం బయటికి వెళ్ళబోయే ఒక 15 minutes ముందు అంటే 5 minutes ముందు సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి స్కిన్ కి. ఏంటి అంటే మన స్కిన్ లో స్కిన్ అనేది సెటిల్ అయి ఉంటుంది. సో బయటికి వెళ్ళబోయే ముందు ఒక 15 minutes ముందు అయితే సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే మన స్కిన్ అనేది ఎందుకు గ్రేగా టర్న్ అవుతుంది, సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ ఎందుకు గ్రేగా టర్న్ అవుతుంది. సో ఇది మేజర్ క్వశ్చన్ అండ్ చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ కూడా. స్కిన్ టైప్ బట్టి మనం సన్ స్క్రీన్ యూజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన స్కిన్ అనేది గ్రేగా టర్న్ అవుతుంది అండి సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత. సన్ స్క్రీన్ అనే కాదు, ఈవెన్ మీరు ఫౌండేషన్స్ అయినా ప్రైమర్ అయినా ఏది యూజ్ చేసినా మీ స్కిన్ టైప్ మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు కొనుక్కోకపోతే ఖచ్చితంగా గ్రేగా టర్న్ అవుతుంది. సో ఇది అంతా మేకప్ కి సంబంధించిన టాపిక్ కాబట్టి నేను తర్వాత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో. అండ్ కమెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి మేకప్ కి సంబంధించినవి అని. బట్ సన్ స్క్రీన్ లో కూడా సేమ్ థింగ్ అన్నమాట. మన స్కిన్ టైప్ ని బట్టి మనం సన్ స్క్రీన్ తీసుకోకపోతే అది కరెక్ట్ గా మన స్కిన్ కు కూర్చోకపోతే ప్యాచెస్ వచ్చేయడం, లేకపోతే డల్ గా అవ్వడం, గ్రేగా టర్న్ అవ్వడం, ఇదంతా కూడా ఇష్యూస్ వస్తుంది. సో ఐ ప్రిఫర్, నేనేం చెప్తాను అంటే సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అనుకోండి. సో డ్రై స్కిన్ కాబట్టి మీరు మాయిశ్చరైజింగ్ గా ఉండే సన్ స్క్రీన్ ని ప్రిఫర్ చేయండి, లేకపోతే జెల్ టైప్ లో ఉన్న సన్ స్క్రీన్ ని ప్రిఫర్ చేయండి. సో అట్లాంటి సన్ స్క్రీన్స్ అనేవి మార్కెట్ లో చాలానే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో మీకు అయితే కొన్ని బ్రాండ్స్ అయితే పెడతాను. దాని తర్వాత సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్ టైప్ అయితే, ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఆయిల్ కంట్రోల్ చేసి సన్ స్క్రీన్ ని పర్చేస్ చేస్తే మంచిది. మ్యాట్ ఫామ్ లో ఉండే సన్ స్క్రీన్ ని యూజ్ చేస్తే మంచిది అనమాట. సో నేనేం సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అని అంటే LA షీల్డ్ సన్ స్క్రీన్. ఇందులో SPF 50+++ ఉంటుంది. సో నాది జనరల్ గా ఆయిలీ కాదు, కాంబినేషన్ టైప్ లో ఉంటుంది నా స్కిన్ అయితే. సో నాకు LA షీల్డ్ సన్ స్క్రీన్ బాగా యూజ్ అయింది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కామన్ డౌట్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఒకటే యూజ్ చేస్తే సరిపోతుందా, ఏదైనా మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయాలా? అఫ్ కోర్స్ అండి, మనం సన్ స్క్రీన్ కానే కాదు ఇంకా ఏ ప్రోడక్ట్ మన స్కిన్ మీద అప్లై చేయాలి అన్నా కానీ మనం మాయిశ్చరైజింగ్ అనేది ఫస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్కిన్ ని ప్రిపేర్ చేస్తున్నాము సో దట్ నెక్స్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ ని స్కిన్ అది అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఐ రికమెండ్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకునే ముందు కంపల్సరీగా మాయిశ్చరైజింగ్ అయితే ఫస్ట్ స్కిన్ ని చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ రెండు ఒకే బ్రాండ్ లో ఉండేలాగా చూసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు LA షీల్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను కదా, సో సేమ్ ఇదే మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తాను అనమాట LA షీల్డ్. సో అట్లాగా మీరు ఏదైతే సన్ స్క్రీన్ ఏ బ్రాండ్ లో అయితే ప్రిఫర్ చేశారో సేమ్ అదే బ్రాండ్ లో ఉన్న మాయిశ్చరైజర్ ని ప్రిఫర్ చేయండి. సో దట్ రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఈ డౌట్ కూడా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. బిఫోర్ అప్లయింగ్ సన్ స్క్రీన్ కంపల్సరీగా స్కిన్ ని మాయిశ్చరైజర్ అయితే చేసుకోవాలి. స్క్రీన్ లో SPF ఉంటుంది కదా, సో SPF 30 పైనే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే లెస్ దాన్ 30 అయితే మీరు సన్ స్క్రీన్ యూజ్ చేసిన పెద్ద రిజల్ట్స్ అయితే ఏముండదు. సో మోస్ట్లీ SPF 30 అబోవ్ ఉండేలా అయితే చూడండి. సో LA షీల్డ్ లో అయితే SPF 50 PA+++. అండ్ ఇది నేను ఇందాక చెప్పాను కదా యూవీ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది పొల్యూషన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు
మినరల్ సన్ స్క్రీన్ జెల్ పొల్యూషన్ ప్రొటెక్షన్ అన్నమాట. థర్డ్ ట్యూబ్ నేను యూజ్ చేసింది. సో చాలా బాగుంటుంది, నా స్కిన్ కి అయితే బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే మీది ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ అయితే పర్చేస్ చేయండి. డ్రై స్కిన్ లేదా టూ మచ్ ఆఫ్ డ్రై స్కిన్ ఉంటే అవాయిడ్ చేసేయండి ఎల్ఎస్ షీల్డ్ మాయిశ్చరైజర్, బికాజ్ ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది అందుకని చెప్పి. అండ్ దాని తర్వాత మీరు డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని అండ్ దాని తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఇందాక చెప్పాను కదా సన్ స్క్రీన్ ఎంత పడింది అండ్ ఎట్లాగా యూజ్ చేస్తాను అదంతా కూడా. సో ఇది అయితే వచ్చి మనకి క్రీమ్ బేస్ ఉంటుంది, జెల్ బేస్ అయితే కాదు, క్రీమ్ బేస్ లో ఉంటుంది. చాలా స్మూత్ గా అప్లై అయిపోతుంది. ఇది మీకు వైట్ కాస్ట్ గా కనిపిస్తుంది, కానీ నేను చెప్పాను కదా 15 మినిట్స్ ముందు అయితే స్కిన్ కి అప్లై చేస్తే చాలా క్లియర్ గా స్కిన్ మీద అయితే సెట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ అప్లై చేశాను, సో ఇప్పుడైతే నేను ఇంకా అప్లై చేయలేను. సో మంచిగా ఉంటుందండి. సో ఇది మీకు వైట్ కాస్ట్ గా అయితే ఫామ్ అవ్వదు. నేను మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా డైరెక్ట్ గా సన్ స్క్రీన్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కడైనా మీకు ప్యాచెస్ గా కనిపించవచ్చు. బట్ మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీని స్మెల్ మైల్డ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ ఆయిల్ ఫ్రీ ఉంటుంది, యూవీ రేస్ అండ్ పొల్యూషన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఈ సన్ స్క్రీన్ లో. ఇది వచ్చేసి 280 రూపీస్. అండ్ మోస్ట్లీ మీరు సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ ఉన్న సన్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ మన మీద వాటర్ వచ్చినా పోకుండా వెంటనే సన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోకుండా ఉండే వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయండి. సో ఐ గెస్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో కమెంట్ చేయండి మీకు ఇంకా సన్ స్క్రీన్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉండినా ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ అయితే చేస్తాను. నచ్చింది, ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.